రైట్, మనతో పాటు సుర్వి యాదయ్య ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని కూడా తేబోతా ఉన్నదిగా. ఈరోజు పేపర్ చూసుంటారు మీరు కూడా. స్వాగతిస్తున్నారా? 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి గతం నుంచి కొట్లాడుతున్నారు, కానీ పార్టీ పరంగా అమలు చేస్తామని చెప్పి మన రేవంత్ సర్కార్ చెప్తా ఉంది. తమే మొదటిగా ఇది పెద్ద జోకు, బీసీలను నయవంచనకు గురి చేసే వీళ్ళ కుట్ర. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లో స్థానిక సంస్థలు అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవి ఉంటాయి. కానీ మరి సర్పంచ్లకు సంబంధించిన పార్టీ పరంగా ఇస్తామంటారు. మరి పార్టీ గుర్తుండదు సర్పంచ్లకు, ఏది ఇండిపెండెంట్గా గుర్తుంటుంది. మరి ఇండిపెండెంట్ గుర్తున్నప్పుడు వీళ్ళు పార్టీ పరంగా ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇంకొకటి, వీళ్ళు రిజర్వేషన్లు అయితే 42 చేయాలి కదా, మరి చేయకుండా పార్టీ పరంగా ఇస్తామనే దాని మీద ఆచరణలోకి ఏ విధంగా వస్తాయి? అన్ని పార్టీలు కూడా ఇవ్వాలని ఏమన్నా ఉన్నదా? దాన్ని పకడ్బందీగా రాజ్యాంగ ప్రకారంలోనే న్యాయంగా జరగవలసినది చెప్తున్నాం. మేము 42% రిజర్వేషన్ మీరు ఇస్తామని చెప్పారు, మేము అడిగినాం. మీరు ఇస్తామనే దాని మీద దాదాపు ప్రతి పల్లెలో కూడా మీరు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామనేది అందరికీ తెలిసింది. కానీ మరి ఇప్పటికిప్పుడు వీళ్ళు ఏంటంటే జూబ్లీస్లా గెలిచింది చూసినాం, ఆ బీసీ అభ్యర్థిని పెడితే గెలిచింది అంటే బీసీలు అంతా మా కాంగ్రెస్ వైపు ఉన్నారు అనుకుంటున్నారు. అది వాపును చూసి బల్బ్ అనుకుంటారు. ఇప్పటికీ మీ పరిపాలన మీద గ్రామాలలో అభివృద్ధి పనులు లేవు. అభివృద్ధి పనులు లేక కనీసం అక్కడ ఉన్న చెత్త చెదారం మేరకపోయి గ్రామ పంచాయతీ నిధులు రాక గ్రామ పంచాయతీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అనేక రకాల మౌలిక సదుపాయాల సమస్య ఉన్నది. ఓపిక పట్టుకురు. ఎందుకు ఓపిక పట్టుకురు? ఈ రేవంత్ రెడ్డి సర్కారు బీసీలకు న్యాయం చేస్తా అంటుంది. బీసీలు ఏడ చూసినా గ్రామాల్లో ఎక్కుంటారు. 42% రిజర్వేషన్ వచ్చినాక ఎన్నికలు జరుపుతామన్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15th ఫైనాన్స్ పైసలు 3,000 కోట్ల రూపాయలు వెనుకపోతాయి అంటున్నాం మార్చి వరకు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ మార్చి వరకు వెనుకకు పోయినా రేపు పార్లమెంటులో 1వ తారీఖు నుంచి వెళ్ళి సమావేశాలు ఉంటాయి. మరి సంబంధించిన బీసీ ఎంపీలు అందరూ ఉండి ఈ రిజర్వేషన్ల మీద ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే పరిస్థితి తీసుకురావాలి ఈ ప్రభుత్వం. కానీ అది ఏది లేకుండా ఇది అగ్రవర్ణాల కుట్ర. ఈ కుట్ర వెనుక దాగి ఉన్నది ఏంటంటే మీరు ఏదో బీజేపీ పార్టీ మీద నెట్టేదామని బీజేపీ చూస్తుంది. బీజేపీ ఏమో మేము ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద ఇది చూస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో రాజకీయ క్రీడ నడుస్తుంది. ఈ క్రీడలో బీసీలను బలి చేయాలని చూస్తున్నారు. బీసీలు మిమ్మల్ని మీ పార్టీలను తొక్కితే పాతాళ లోకానికి పోయే పరిస్థితి మీరు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పి పదే అనేక సభలలో చెప్తా ఉన్నారు, పెద్ద నాయకులు చెప్తా ఉన్నారు. మరి దాన్ని మరి ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తలేరు? 42% రిజర్వేషన్ ఇస్తేనే కదా పెద్దపీట వేసినట్టు. మరి కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, కేంద్రంలో అంగీకరించాలి కదా. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఒక కక్ష సాధింపే బీసీల మీద నడుస్తుంది. మొన్నటికి ఒక ఉదాహరణ చూద్దాం. వీళ్ళు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మేము పాత పద్ధతిలో రిజర్వేషన్లకు పోతాం, మేము పార్టీ పరంగా ఇస్తామనగానే ఎవరు చెప్పారు? దానికి సంబంధించిన మంత్రి చెప్పిండా? బీసీలకు సంబంధించిన మంత్రి చెప్పిండా? ఓరు కొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి అగ్రవర్ణాల ఓ కుట్ర దాగి ఉన్నట్టు. ఆ తర్వాత బీజేపీ పార్టీ ఆఫీసులో మేము బీసీలకు పెద్దపీట వేస్తామని ఓరు పెట్టిర్రు ప్రెస్ మీటు రామచంద్రరావు అగ్రవర్ణాల నాయకుడు. మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నావు రబ్బాయి, నువ్వు ఎందుకు అమలు పరచలేవు అని అడిగే నాయకుడే మేము కూడా పెద్దపీట వేస్తామనే దాని మీద తానానా అంటే తన్నానా అనేటట్టు పరిస్థితి కల్పిస్తున్నారు. కూడా మొన్న మీరు ఒక బంద్కు పిలుపునిచ్చారు. బీసీలకు సంబంధించి సంఘాలు అన్ని కూడా పాల్గొన్నట్టుగా కనిపిస్తా ఉన్నాయి. అంటే అన్ని పార్టీలు కూడా అందులో పాల్గొన్నాయి. ఆ బంద్ ఎవరి కోసం చేసిరు, ఎవరి మీద కొట్లాడడానికి చేసిరు, ఇంకా క్లారిటీ లేదు ఆ విషయం. వాళ్ళ ఇప్పుడు దొంగ అన్నట్టు దొంగలు వచ్చి కూడా మా దాంట్లో దాచుకున్నారు. ఎందుకంటే మేము ప్రతివతలం అని చెప్పుకుంటారు. మరి ప్రతివతలు ఇవ్వాలి, ఇక్కడ నోరెందుకు గలం ఎందుకు ఇప్పలేరు? మరి మేము రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎందుకు గలం ఇప్పలేరు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మేము మోడీని ప్రధానమంత్రిని ఒత్తిడి చేస్తాం, మేము అమలు పరిచేటట్టు మేమన్నా న్యాయం చేస్తామని వాళ్ళు ఎందుకు చెప్తలేరు? ఇది ఏమైనా బీసీలతోని ఆడుతున్న
డ్రామా క్రీడ. ఈ క్రీడలో బీసీలను బలి చేయాలని చూస్తారు. ఎవరు కూడా బలిగారు. మిమ్మల్ని పాతాళం లోకం తొక్కుతందుకు సిద్ధమవుతారు. బీసీలని మీరు విస్మరిస్తే మీరు ఈ రాష్ట్రంలో మీకు పుట్టగతులు ఉండేది అనేది కూడా మీరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలి. ఇప్పటికి బీసీలకు 42% రిజర్వేషన్ను అమలుపరిచి స్థానిక సంస్థలకు ఎన్నికలకు ఇంకా 3 నెలల టైం ఉంది. 3 నెలల టైం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి తీసుకుపోయి ఒత్తిడి చేయాలి, పార్లమెంటు కాడికి తీసుకొని పోవాలి, లేకపోతే గవర్నర్ రాష్ట్రపతి దగ్గరికి తీసుకుపోవాలి. ఆ రకంగా చేయకుండా మేము ఇస్తామంటే కాంగ్రెస్ అది బీజేపీ ఒప్పుకుంటలేదు, బీజేపీ అంగీకరిస్తలేదు, మేమేం చేయాలని చేతులెత్తే ఊపుకో. నువ్వు ఏ రకంగా ఇస్తున్నావు ఆ రకంగా నువ్వు పోరాటం చెయ్యి, ఆ రకంగా ప్రజల్ని తీసుకుపోయి న్యాయం చెయ్యి. ఇప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులు అందరూ అంటారు మమ్మల్ని ఢిల్లీకి తీసుకుపోయి మా ప్రధాని దగ్గరికి తీసుకుపో అంటారు, రాష్ట్రపతి దగ్గరికి తీసుకుపో అంటారు. మేము అడుగుతాం మీకు నోరు లేకపోతే అని కూడా చెప్తున్నారు. మరి అది వినిపించుకోలేదు. ఇప్పటిదాకా ఏ ఒక్కటి కూడా ఢిల్లీ తీసుకుపోయిన దాఖలాలు లేవు. ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈఏ బీసీ సంఘాలను అన్నీ పిలుచుకొని ఒక చర్చించి మరి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ వీళ్ళు చర్చించకుండా లాస్ట్కు పార్టీ పరంగా ఇస్తామని ఏడ చెప్పాలి, గాంధీ భవన్ ముంగడే చెప్పాలి. అది ఓళ్ళు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ చెప్పాలి. కానీ ఇది కొమ్మినేటి శ్రీనివాసరెడ్డి మొన్న ఏంది సెక్రటరియట్లో మేము మొత్తం మంత్రివర్గం మేము సమావేశమైనాం, ఆ సమావేశంలో అని ఆయన కొమ్మినేటి శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తేందుకు ఏమైనా సిగ్గుండాలి, లజ్జ ఉండాలి. కానీ అది ఏది లేకుండా మీరు గాంధీ భవన్లో చర్చించవలసిన విషయాన్ని సెక్రటరియట్లో చర్చిస్తామంటే ఎవరు కూడా నమ్మలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. మీరు ఇంకా సర్పంచ్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లకు పెండింగ్ బకాయిలు కూడా ఉన్నాయి. 531 కోట్ల రూపాయలు ఉన్నాయని దాదాపు 23 నెలలుగా మొత్తుకుంటున్నా కానీ వాళ్ళ బిల్లులు ఇవ్వకుండా మీరు సతాయిస్తున్నారు. కానీ మీరు ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. మీరు పాపిష్ట పాలన, మీరు పార్కిస్టుల పాలన లాగా కొనసాగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గ్రహించుకొని ఇప్పటికైనా ఈ తెలంగాణ ఉన్న రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు 32% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.